వాలంటీర్ వచ్చాడు కదా వాలంటరీ అటు రావట్లేదు ఇప్పుడు. ఎందుకంట ఎవరు చంద్రబాబు ఆపమన్నాడా? ఇది వరకు బాగుంది ఇప్పుడు బాగుందా? సరే అయితే 5 రోజులు ఇస్తారు, 5 రోజులు ఇస్తారు. ఏమన్నా ఎందుకున్నారు ఇక్కడ అందరూ? ఎందుకున్నారు? వాలంటీర్ పట్టుకోతారు కదా పట్టట్లేదా? ఎందుకు పట్టట్లేదు? ఎందుకు పట్టట్లేదు? ఓకే. పెన్షన్ ఇచ్చారా మీ వాళ్ళకి? ఎందుకని? డెలివరీ ఫస్ట్ తారీఖు ఇచ్చేవాళ్ళు. నిమ్మగడ్డ సురేష్ గారు రమేష్ కొన్ని వేల మందికి చేసాడు. ఎంత ఇబ్బంది పడతాం. మళ్ళీ క్యారేజీలు ఇచ్చుకుని వెళ్ళి మళ్ళీ మంచి ఆఫీస్ కూడా కూర్చోవాలండి. మా అమ్మగారిని తీసుకెళ్ళానండి, బండి ఎక్కించుకుని పడిపోయింది అక్కడ. మళ్ళీ ఎక్కించుకోవటం మళ్ళీ వెళ్ళాలండి. ఎందుకని పడిపోయిందా? పడిపోయిందండి, నీరసం వచ్చి. బీపీ టాబ్లెట్ వేసుకోవాలా, డబ్బులు పెన్షన్ డబ్బులు రాలేదని నీరసం వచ్చి పడిపోయింది. మళ్ళీ ఎక్కించిన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అవునా దింపొచ్చా. ఓకే. ఏంటి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి. జగనన్న గారు వచ్చి డోర్ డోర్ కొట్టి డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులు లేవు. ఎందుకు ఆ పేరు ఇల్లు? ఆ చంద్రబాబు నాయుడు ఏంటి ఆడి పరిస్థితి? ఇప్పుడు మా జగనన్న ప్లస్ పాయింట్ ఇది. ఇట్లా డబ్బులు ఇవ్వలేదన్నారు అని మాకు జగన్కి బాగా ఇది ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు రాబోయే రోజుల్లో? ఎవరో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాం అంటున్నాడు కదా లొకేషన్. ఆడి జనాన్ని ఆడికి తల ఆ నెత్తి మీద ఆడే కొట్టుకుంటున్నాడు. ఇక ఈ బొచ్చు కాడ ఉండదు, ఆడికి ఎదర గడ్డం కాడ ఉండదు. ఇక రాబోయే రోజుల్లో ఇక మళ్ళీ రేపు ఏప్రిల్లో ఎలక్షన్ అవ్వగానే మళ్ళీ సీఎం గారు వస్తాడు. ఈ మొత్తం ముసులు మళ్ళీ ఇంటికి చేరాల్సిందే. ఎవరు? ఈడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏంటి ఆడ వెనకాల ఉన్నారు ఇంకా దత్తపుత్రులు, వీళ్ళు కూడా తెంగాల్సిందే. ఏంటి నేను కంప్యూటర్ చెప్తున్నా, దత్తపుత్రులు అందరూ తెంగాల్సిందే. ఇప్పుడు మరి మీ అమ్మగారిని ఎలా ఉంది ఇప్పుడు? మా యారికి పరిస్థితి బాగాలేదండి. వీడిచ్చి జగనన్న 3,000 రూపాయలు ఇస్తున్నాడు. చక్కగా సంతోషంగా బతుకుంది. నేను నా కొడుకు నేను బో ఎట్టపోయినా దాని సబ్బు చక్కగా బతుకుంది. ఇవాళ 3,000 రూపాయలు ఎట్టలేదని నీరసంతో పడిపోయింది. ఎలా ఇస్తాడండి చంద్రబాబు నాయుడు? ఈ పనులు ఇస్తాడా? ఓకే సరే అండి.